హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మటన్ పులావ్ ఎంతో టేస్టీగా ఎలా చేయాలో, అలాగే ఎటువంటి కుక్కర్ యూజ్ చేయకుండా మటన్ పీస్ అనేది పట్టుకుంటే విరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీడియోను మిస్ చేయకుండా చూస్తే టేస్టీ మటన్ పులావ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను 1/2 kg బాస్మతి రైస్కు 1/2 kg మటను మీడియం సైజులో కట్ చేసుకున్నది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎటువంటి కుక్కర్ లేకుండా మటన్ పీస్ అనేది మెత్తగా బాగా ఉడుకుతుంది. ఈ మటన్ అనేది వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యే లోపు మనము బాస్మతి రైస్ను గ్లాస్ మెజర్మెంట్తో కానీ ఏదైనా బౌల్ మెజర్మెంట్తో కానీ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 20 minutes మనము నానబెట్టుకోవాలి. ఇందులో ఆ వాటర్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనము పులావ్ కోసము ఒక వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, తరిగేటప్పుడు ఆనియన్, టమోటా అనేది సపరేట్గా మనము పెట్టుకోవాలి. రెండు కలిస్తే మాత్రం ఆనియన్ అనేది సరిగా ఫ్రై అవ్వదు. ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 tablespoons ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టేస్తే టమాటా అనేది బాగా మెత్తబడుతుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes మనము అలాగే వదిలేయాలి. అప్పుడు మనకు స్మెల్ అనేది పోకుండా బాగుంటుంది. ఇప్పుడు మనకు పులావ్ కోసము సరిపడా కారంను కూడా వేసుకోవాలి. అలాగే 1 tablespoon బిర్యానీ మసాలా, అలాగే మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటన్ పీసులను కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మటన్ పీసులు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 minutes మనము అలా మగ్గనిస్తే మసాలా అంతా మటన్ పీసులకు బాగా పడుతుంది. అప్పుడు మటన్ పీస్ అనేది టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ రైస్కి అయితే 1కి 2 తీసుకోవాలి. కానీ బాస్మతి రైస్కు మాత్రము వాటరు కొంచెం తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్ అండ్ ఎక్స్ట్రా రైస్ ఉన్నదండి. సో 2 glasses-కి 4 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా రైస్కు మాత్రం వాటర్ యాడ్ చేయట్లేదు. సో అలా తీసుకుంటేనే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో రైస్ కోసము మనము కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలండి. మటన్ పీస్లో ఆల్రెడీ మనం వేసాము, చూసి వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యి తెరలేటప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ను వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు లైట్గా మనము కలియబెట్టుకొని మూత పెట్టి బాయిల్ చేసేసుకోవాలి. సో మన రైస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు గెరెటతో లైట్గా కలియబెట్టుకోవాలి, మరి ఎక్కువగా కలిగిపెట్టకూడదు. ఈ విధంగా మనము చేయడం వల్ల రైస్ అనేది గెరెట సహాయం లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. లాస్ట్గా మనము ఒక లెమన్ని స్క్వీజ్ చేసి ఇలా మొత్తంగా రైస్ పైన వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా ఇలా యాడ్ చేయడం వల్ల పులావ్ అనేది టేస్టీగా ఉంటుంది. మరొకసారి మూత పెట్టి ఈ విధంగా చేయడం వల్ల మనం వేసిన నెయ్యి, లెమను అంతా రైస్లో బాగా మిక్సప్ అయిపోతుంది. ఫైనలీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులావ్ రెడీ అండి.
ఫ్రెండ్స్ ఎటువంటి కుక్కర్ లేకుండా మటన్ పీస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ని హిట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.